ఎన్నికలకు సిద్ధం అంటూ కూడా ఈరోజు వైఎస్ఆర్సీపీ పెద్ద ఎత్తున ఈరోజు ఒక కార్యక్రమం అయితే చేయబోతుంది భీమిలి నియోజకవర్గం. మనతో పాటు అవంతి ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఏం సార్ ఇంత పెద్ద ఎత్తున అది మీ కాన్స్టిట్యున్సీలో జరగడం ఎలా చూస్తారు ఇదంతా కూడా? గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ గారు ధన్యవాదాలు. ఎందుకనంటే ఈ యుద్ధం మనకి సిద్ధం అనే ఎన్నికల సమర శంకరావాన్ని మా ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి, ముఖ్యంగా భీమిలి ప్రాంతం నుంచి ప్రారంభించడం శుభసూచకం. ఎందుకంటే ఆయన ఉత్తరాంధ్ర అన్న విశాఖపట్నం అన్న చాలా మరి ఆయనకి ఎనలేనటువంటి అభిమానం. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో మరి ఈ ప్రాంతం ఒక భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, ఒక 6 lanes రోడ్డు కానీ, మరి అన్నీ కూడా ఆయన యొక్క ముందు చూపుతోటి ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది. దానివల్ల ఈ ప్రాంత ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. తప్పనిసరిగా ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా జగన్ గారిని మళ్ళీ ముఖ్యమంత్రి చేయాలని ప్రజలందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. సో కాబట్టి ఎన్ని సంవత్సరాలు 5 సంవత్సరాలు కూడా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాల మీద ఫోకస్ పెట్టారు. ఇప్పుడు రేపు ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి ముఖ్యంగా ఈ 3 జిల్లాలు ఉన్నటువంటి, అంటే పాత 3 జిల్లాలు, కొత్తగా 6 జిల్లాలు, 34 నియోజకవర్గాలు ఉన్నటువంటి కార్యకర్తలు, గృహసారథులు, మరి ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు అందరితోటి నేరుగా వారే ఒక ఇంటరాక్టివ్ సెషన్ లాగా పెట్టి వారి యొక్క ఆలోచనల్ని, వారి యొక్క ఆశయాలను చెప్పడం, అలాగే కార్యకర్తలు ఉన్నటువంటి వాళ్ళ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుని రాష్ట్రానికి ఒక దశ నిర్దేశం ఈ మీటింగ్ ద్వారా చేయబోతారు. ముఖ్యంగా ఒక ర్యాంప్ ప్రోటోకాల్ ఉంటుంది, ముఖ్యమంత్రి దగ్గర ఎవరు వెళ్ళారు, కానీ ఈరోజు కార్యకర్తల దగ్గరికి కానివ్వండి, నాయకుల దగ్గరికి కానివ్వండి, ఆయన నేరుగా వెళ్ళేలాగా ర్యాంప్ ఏర్పాటు చేయగలిగారు. ఏంటి సార్ ఇదంతా? ఏంటి డైరెక్ట్గా 1-to-1 సెషన్ లాంటిది ఏదైనా ఉంటుందా, లేకపోతే కార్యకర్తలు వాళ్ళ అభిప్రాయం చెప్పుకునే అవకాశం లాంటిది ఏదైనా? డైరెక్ట్గా నేరుగా ముఖ్యమంత్రి గారితో వారు ఇంటరాక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ ర్యాంప్ కూడా వాళ్ళ కార్యకర్తలకు వెళ్ళి నేరుగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం జరుగుతుంది. ఒక సిస్టమేటిక్గా కళ్ళానికి ఉండదు, ముందు కొంతమందిని కలిసిన తర్వాత ఆయన కలాలి అన్న అపోహను ఈరోజు తీసేపోతున్నారా? చాలా చాలా అది అపోహ మా రాజకీయ ప్రత్యర్థులు సృష్టించింది. అది మా మీద, జగన్ గారి మీద. జగన్ గారి పాదయాత్రలో చూశారు మీరు, ఆయనకి కులం ఉండదు, మతం ఉండదు, ప్రాంతం ఉండదు, పార్టీ ఉండదు. ఎవరో పేదవాడు వచ్చినా ఆయన దగ్గర తీసుకుని ప్రేమించే వ్యక్తి. కాబట్టి తప్పనిసరిగా దీని ద్వారా మంచి సందేశం రాష్ట్రానికి మా పార్టీ కూడా ఇవ్వబోతున్నారు. సార్, భీమిలి నియోజకవర్గం సంబంధించి అతిపెద్ద నియోజకవర్గం, ఇంతవరకు మీ టికెట్ 4వ లిస్టులో ఉంటుందని చాలామంది మీ కార్యకర్తలు కానివ్వండి, మీ ఫాలోవర్స్ ముఖ్యంగా ఆశిస్తున్నారు. దీని ద్వారా మిమ్మల్ని అభ్యర్థిగా ప్రకటించే అవకాశం కానివ్వండి, లేకపోతే మిమ్మల్ని కాకుండా ఇంకెవరైనా ప్రకటిస్తే సపోర్ట్ చేస్తారా మీరు? అసలు ఆ సందర్భమే లేదు. అది ముఖ్యమంత్రి గారి నిర్ణయానికి ఎవరైనా కట్టుబడి ఉండాల్సింది, అది కాదు ఇష్యూ. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే కార్యకర్తలని ఉత్తేజం చేయాలని ఈ మీటింగ్. అది ఓకే. అది యాక్చువల్గా ఎవరైనా మార్పులు చేర్పులు ఉంటే అనౌన్స్ చేస్తున్నారు, కానీ మార్పులు చేర్పులు లేని వాళ్ళని అనౌన్స్ చేసే పరిస్థితి లేదు. ఆటోమేటిక్గా వాళ్ళు కంటిన్యూ. మీరు ఆల్రెడీ వెళ్ళడం జరిగింది, మిమ్మల్ని కూడా భీమిలి సమాచారం కూడా వచ్చింది కదా సార్, భీమిలి మీరు కూడా మిమ్మల్ని కూడా పిలిచినట్టు. పర్వాలేదు. ఎలా ఉండబోతుంది సార్? ఎంతమంది రాబోతున్నారు? ఎన్ని గంటలు స్టార్ట్ అవుతుంది? 2 లక్షల పైన వస్తారు. 2 లక్షల పైన వస్తారు. దాని తగ్గ ఏర్పాట్లు అన్ని చేస్తున్నారు. ఎలా ఉండదు సార్? ఈ నాయకులు ఇది పార్టీ వదిలేసి వెళ్తున్నప్పుడు కూడా వాళ్ళు చేసే ప్రధాన ఆరోపణ వైసీపీ మునిగిపోతున్న నావా, ఇలాంటివంటే చాలా రకాలుగా చేస్తున్నారు. మీరేం చెప్తారు సార్ దానికి సంబంధించి? దీంట్లో టికెట్ రాని వాళ్ళందరూ వేరే పార్టీలు చూస్తుంటారు, అంతేగాని వాళ్ళు మాకు టికెట్ రాలేదు మేము వెళ్ళిపోతారని చెప్పరు కదా.